హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు మనం 4th క్లాస్ ఇంగ్లీష్ బ్రిడ్జింగ్ యాప్ యాక్టివిటీ 2లో ఉన్నాం. అండ్ 5th క్లాస్ ఇంగ్లీష్ బ్రిడ్జింగ్ యాప్ యాక్టివిటీ 2 కూడా ఇంకొక 15 మినిట్స్లో వచ్చేస్తుంది మీకు. అండ్ 5th క్లాస్ వరకు ఉన్నటువంటి తెలంగాణ లెసన్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని లెసన్స్కి వీడియోస్ అనేది మేము అప్లోడ్ చేస్తాము. అండ్ కాకపోతే కొంచెము స్టార్టింగ్లో కొంచెము లేట్గా వస్తున్నాయి వీడియోస్. అండ్ మండే నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా కొంతమంది వేరే టీచర్స్తో మాట్లాడుతున్నాను మీకు తొందరగా వీడియోస్ అందించడానికి. అండ్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ అనేది కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. అప్పుడు 10th క్లాస్ వీడియోస్ ఆల్రెడీ మనకు ఒక 4-5 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయబడినవి. సో యూ కెన్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అండ్ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మీకు అందరికీ కూడా ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కోసం అంటే ఎస్ఐ కానీ డిఎస్సి కానీ ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి యూపీఎస్సి ఏదైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసము కరెంట్ అఫైర్స్ ఛానల్ అనేది ఆల్రెడీ 2017 నుంచి రన్నింగ్లో ఉంది. సో కాకతీయ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఛానల్ మంది. సో దాంట్లో మనము April 15 నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ప్లీజ్ ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిఫర్ చేయండి. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఓకే రైట్, లెట్ us enter into 4th క్లాస్ బ్రిడ్జింగ్ యాక్టివిటీ. అండ్ ఆల్రెడీ మనం చెప్పాము మనము ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేటువంటిది కూడా మీకు వీడియోలో డిస్క్రైబ్ చేస్తాను. సో రైట్, దిస్ ఈజ్ ప్రెజెంటెడ్ బై ప్రవీణ్ కుమార్ ఎస్జిటి ఎంపీపీఎస్ పెద్ద వెంకటగిరి ఖమ్మం రూరల్ మండల్. రైట్, నౌ బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అంటే ఈ వీడియో అయిపోయేసరికి మన ఆబ్జెక్టివ్స్ ఏంటి, చిల్డ్రన్స్లో ఏమేమి మార్కులు మనం కోరుకుంటున్నామనంటే ఐడెంటిఫై ద థింగ్స్ అండ్ పర్సన్స్ ఇన్ ద పిక్చర్. సో స్టూడెంట్స్ విల్ be able to identify the pictures, identify the things and persons in the pictures, what are the things and what are the persons, and they will pronounce these words, how to pronounce, and make small sentences. చిన్న చిన్న వాక్యాలు తయారు చేయగలుగుతారు, వాటిని పలకగలుగుతారు, పిక్చర్లో ఉన్నటువంటి థింగ్స్ని వస్తువుల్ని వ్యక్తుల్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. అండ్ యూజ్ దీస్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఇన్ దేర్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. వాళ్ళ యొక్క నిజ జీవితంలో ఈ వర్డ్స్ని ఈ సెంటెన్సెస్ని యూజ్ చేయగలుగుతారు. ఇవి మనం ఆశిస్తున్నటువంటి సామర్థ్యాలు. సో రైట్, లెట్ us enter into the picture and we have to divide your notes like this. మీ యొక్క నోట్స్ని ఇలా డివైడ్ చేసుకొని వర్డ్స్ ఒకవైపు సెంటెన్స్ ఒకవైపు రాయండి. వర్డ్స్ అని ఇటువైపు అంటే థింగ్స్ కానీ పర్సన్స్ కానీ ఇవన్నీ ఇటువైపు రాయండి. అండ్ లివింగ్ థింగ్స్ అన్నీ కూడా. అండ్ సెంటెన్సెస్ మనమైతే సెంటెన్స్ తయారు చేస్తున్నాం ఆ సెంటెన్సెస్ అన్నీ కూడా ఇటువైపు రాయండి. ఇక్కడ బ్రిడ్జింగ్ యాప్ 2 అని చెప్పేసి పైన హెడ్డింగ్ పెట్టేసుకోండి. సో రైట్, దిస్ విల్ బీ యువర్ క్లాస్ వర్క్. మనకు మ్యాథ్స్కి ఏ విధంగా అయితే క్లాస్ వర్క్ ఉంటుందో డైలీ ఇంగ్లీష్ లెసన్స్ కూడా క్లాస్ వర్క్ ఇదే విధంగా ఉండాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ యూ దీస్ నోట్స్. అండ్ మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు ఈ హోంవర్క్ ఏదైతే ఉందో దానికి స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేయండి. ఓకే రైట్, టెలిగ్రామ్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు ఈ హోంవర్క్ అయితే ఉందో దాన్ని మీరు ఫోటో తీసి పెట్టేసినట్లయితే మేము చూస్తూ ఉంటాం. రైట్, సో లెట్ us observe this picture. This is the picture and you have to observe this picture carefully. Here are what is this and what are the questions in the textbook and how we are going to answer this one based on this picture only. You have to observe this picture carefully. What are the things, what is the place, and what are the other things also. So right, this is the picture and let us go to the first question now. What is the place you see in the picture? What is the place you see in the picture? Is it a city or a village? Is it a city or village? Yes, please say loudly. Gatti cheppandi. Yes, it's a village. It's a village. And what are the other places you see? Tree. So tree is the place, and under the tree here a man is sitting there, a man is standing there. Okay, and road, of course it's a road. They are walking on the road. Some people are walking on the road. They are walking on the road. This is called walking. Houses, yes, beautiful houses are there. There are houses both sides of the road. Here are some houses and here are some houses. These houses are both sides on the road. These are houses. Okay, these are located both sides of the road. Right, let us enter into the picture. And next question now, what is the second question? What things do you see in the picture? What things do you see in the picture? So let us enter into the picture carefully and observe what are the things. First one, yes, it's a house. Already we have discussed about the house. So where is the house? This is the house. Right, this is a house. And next, yeah, fish is there. Here fish is there.
Horse is a non-living thing and fish is a living thing. Sheep, yes, here is the sheep. Sheep is there. Pots, do you know the pots? Here pots are there. So these are the pots. These are the pots. Pots. Next one, plow. Do you know plow? What is plow? This is called as plow. This is a plow. Plow. తెలుగులో తెలుసు కదా, పిక్చర్ కనిపిస్తుంది మీకు. ఎస్, కరెక్ట్. నాగలి, హలము. So right, the man who is carrying the plow is called as farmer. You know very well. And this is a net. So here is a net. Net. So this person throws the net and catches the fish. This is a fish. Next, wheel. Yes, here is a wheel and here is a wheel. Stick. Where is the stick? Here is a stick. The man is carrying a stick like this and he is with sheep. He is making a sound. So right, he is making sounds like this and he is going to home. And here is a wood. So this is the wood. Okay, so these are the things. There are so many things also there. Tree, road, grass and dust and so many things are there. You have to write down in your notebook on your own. Okay, and there is another thing, that is edge tool. This is called as edge tool. Is edge tool. What is that edge tool? Okay, let us see. Edge tool అంటే ఏంటో నాకు కూడా తెలీదు. మనం ఇప్పుడు గూగుల్ తల్లినాడు. ఓకే, రైట్. సో తెలుగులో మనం దీన్ని అని పిలుస్తాం. ఇక్కడ రాసింది చూద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బాడిస ఇన్ తెలుగు. ఇన్ ఇంగ్లీష్ ఎడ్జ్ టూల్. ఓకే, సో ఈ ఎడ్జ్ టూల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఉలి, కత్తి, బాడిస అంచుగల ఆయుధము. సో ఫర్ ఆల్ దీస్ తెలుగు వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ ఎడ్జ్ టూల్ ఈజ్ యూజ్డ్. సో తెలుగులో ఎన్ని పదాలకి కూడా మనం ఈ ఎడ్జ్ టూల్ అనేటువంటి పదాన్ని మాత్రమే వాడుతుంటాం. ఇక్కడ మనం ఈ బాడిస అనేటువంటి అర్థం వచ్చేందుకు ఈ ఎడ్జ్ టూల్ అనేటువంటి పదాన్ని వాడామన్నమాట. సో అక్కడ ఎడ్జ్ టూల్ అనేటువంటి ఒక ఆయుధాన్ని ఆయన వాడుతున్నాడు. సో ఎవరు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఏం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఓకేనా, రైట్. సో లెట్ us observe the pictures now and enter into the, who are the people in the, you see in the picture, who are the people, ఇక్కడ ఉన్నటువంటి people ఎవరు, who are the people you see in the picture? There are so many people. So the first one is right, very good, that is farmer. Where is farmer? So the man who is carrying this plow is called a farmer. He is going to home, so he is carrying a plow, so he is the farmer. And next, cobbler. Right, he is the cobbler. He is the cobbler. He is doing some work. He is called as cobbler. Carpenter. So he is the carpenter. He is the carpenter. So right, he is fisherman. So he is the fisherman. He is carrying fishes to home. This is his net. Okay, fisherman. And now potterman. He is the potterman. He is making pots. Potterman is there. Shepherd. He is the shepherd. Last one, he is the shepherd, the man who is making sounds and carrying sheep to his home. So he is with his sheep, so making sounds like this. He is called as shepherd. He is a shepherd. So he is taking sheep to his home after feeding them for the whole day.
You know very well what is feeding. We have already discussed in the previous video. Now let us enter into the next question. What is that question? What are they doing? What are they doing here? So many persons are there. Who are the persons? So who are the people you are watching? Farmer, cobbler, carpenter, fisherman, potterman, shepherd. Farmer, cobbler, carpenter, fisherman, potterman, and shepherd. So 6 types of people are there, and these 6 people, what are they doing? We have to discuss in the next video, next slide. So right, so what are they doing? What are they doing? The first man, potterman, is making pots. This potterman is making pots. So he spins this wheel and keeps clay on that wheel and makes beautiful pots. In these beautiful pots we pour water and drink water. In these beautiful pots we cook. In the olden days we cook only in pots only. So right, so now this is pots and he is the potterman. Let us enter into the next person. Carpenter. Where is carpenter? So he is the carpenter. He is making wheel. He is making this wheel for a cart. He is making a wheel for a cart with this wood, and this edge tool. Okay. Next one. Fisherman is returning home with fish. Fisherman. Where is the fisherman? So here you can see the fisherman. You can see the fisherman. He is returning home with fish. Do you eat fish? Yes, I also eat fish. It's very tasty, right? And it's a very healthy food also. Next, shepherd. Shepherd returning home with his sheep, right? Right, these are the sheeps. Okay, he's returning with sheep. Next one is cobbler is mending sandals. Cobbler is doing something. He is mending sandals. He is mending sandals. What is the meaning of sandals here? Do you know? This man is not wearing footwear. This is here footwear. So he is mending his footwear. He is mending his footwear. So why do we call as sandals? So what is the meaning of sandal? So మళ్ళీ మనం గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళాం. గూగుల్ తల్లి చెప్పింది ఏంటంటే చెప్పుల్ని ఇంగ్లీష్లో ఏమంటారని అడిగాం. Telugu to English translation is there. So Google Tali is saying that sandals. Sandals is a type of footwear. There are so many types of footwear is there. So sandals, slippers, shoes, all these are type of footwear. So here we can see footwear. F-O-O-T, foot, W-E-A-R, wear, footwear. And pada rakshalu, cheppulu is the meaning. Okay. So right, this is a footwear. So we can call sandals also. So here what happened? Next question. Who are the characters? Who are the characters speaking? 2 characters in conversation. So these are here. Everyone is doing his own work. Everyone is doing his own work. Farmer is going home, and fisherman is going home. Shepherd is going home. Potterman is making pots, and this carpenter is making wheels for a cart. But here 2 persons are there, so they are talking to each other. He is doing work and talking. He is doing some work. What is he doing? So he makes new sandals, new footwear, and also repairs the old footwear, mends the old footwear. So right, so there are 2 characters. So see, all these are alone. All these 5 people are alone. Okay, but he is with another person, a man, and these both are speaking to each other, like I am speaking and you are listening, and here these are talking with each other. These are talking with each other. Okay, so who? A man and cobbler are speaking. Who are the characters speaking? So a man and the cobbler are speaking. Here nobody is speaking, only these 2 persons are speaking there. So here, who would speak first? Who would speak first? Who would speak first? Because he would speak first. A man would speak first because he is having no footwear is here. So his footwear is damaged. So he has to tell him that you have to make footwear able to wear. So the man would speak first.
Man will speak first. Man will speak first. And the next question, what would the first character say? What would the first character say? So we are treating this man as a first character and this cobbler as second character. ఇక్కడ వీళ్ళిద్దరే మాత్రమే మాట్లాడుకుంటున్నాను, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఎవరు ఫస్ట్ మాట్లాడతారంటే మ్యాన్ ఫస్ట్ మాట్లాడతామని చెప్పాం. అండ్ వాట్ వుడ్ ద ఫస్ట్ క్యారెక్టర్ సే? ఫస్ట్ క్యారెక్టర్ ఏం మాట్లాడుతుంది? వాట్ వుడ్ ద ఫస్ట్ క్యారెక్టర్ సే? సో దట్ ఫస్ట్ క్యారెక్టర్ విల్ సే, we are treating man as a first character, and he is saying that, what is the first character saying? My sandals are damaged. My sandals damaged, please mend them. My sandals damaged, please mend them. So next, what will the second character say? Reply. So what would be the second character's response? Second character response ఏమి ఇస్తుంది అని అడుగుతున్నాడు. So my sandals damaged, please mend them. So he is asking, and now, okay, I will mend it. The cobbler is saying that, okay, I will mend it. So cobbler is saying that, okay, I will mend it. నేను దాన్ని బాగు చేస్తాను అని చెప్తున్నాడు. మన భాషలో రిపీట్ చేస్తాను అని చెప్తాను, కానీ మనం mend it అనేది అనాలి. Okay, with this we come to the end of this session. So మనకి 4th class bridging gap activity 2 అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ 3-4 మీకు మండే వస్తాయి, రేపు వీడియో అనేది రాదు. అండ్ 5th class వీడియో ఇంకొక పెడతాను, వెంటనే పెడతాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఐ హోప్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. సో హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.